చిమ్మ చీకటిలో ఉరుములు మెరుపులు దద్దరిల్లుతున్నాయి. కొత్తగా టీచర్గా నియమితుడైన విశ్వ ఆటోలో దిబ్బలపాలెం గ్రామానికి వస్తున్నాడు. ఆటో డ్రైవర్: సార్, మీకు ధైర్యం ఎక్కువలా ఉంది. ఈ ఊరికి వస్తారనే మాటే సాహసంగా ఉంది. పోలీసులు కూడా వెనక్కి తిరిగే ఊరు ఇది. మీరు ఎందుకు వచ్చారు? విశ్వ: నాకు తెలిసిన దారి ఇది కాదు అన్నా. కానీ పిల్లల భవిష్యత్తు కోసం నేను పడే బాధలు తక్కువే. నేను మళ్ళీ ఎవరు నా లాగా బాధపడకూడదనుకుంటున్నాను. అందుకే ఈ గ్రామానికి వచ్చాను. ఆటో వాళ్లే కాదు, పోలీసులు వెళ్ళడానికి కూడా ఆ ఊరికి భయపడతారు. అలాంటిది మీరేంటి ఇలా ఇక్కడికి వస్తున్నారు అని అంటాడు. ఏం లేదు ఆటో అన్న, నేను చిన్న పేదరికంలో పెరిగాను. చదువులేక ఎన్నో అష్ట కష్టాలు పడి తెలిసి తెలియని పుస్తకాలు పేపర్లు చదువుతూ ఎదిగాను. ఇలా నా లాగా ఎవరు అంత కష్టపడి చదువును నేర్చుకోవాలి వలసిన అవసరం లేదు. హ్యాపీగా నేర్చుకోవాలి. అందుకే డబ్బు ఇస్తానన్న నేను పాతకాలపు ఊర్లను సందర్శిస్తూ అక్కడ పిల్లలకు పాఠాలు నేర్పించి వాళ్లను ప్రయోజకులను చేయాలని నా ధ్యేయం అని అంటాడు. ఆటోలో ఉన్న విశ్వ: అసలు మీకు ఈ ఊరి గురించి తెలియదేమో సార్. ఇక్కడ దయ్యాలు భూతాలు భయానకమైన ప్రదేశం సార్ అని అంటూ ఉంటే అప్పుడే ఆ ఊరి పొలిమేర వచ్చింది. చుట్టూ ఏమీ కనిపించడం లేదు. ఆటో అన్న జాగ్రత్తగా సార్, బ్రతికుంటే పొద్దున్నే వచ్చి చూస్తా అని అంటూ స్పీడుగా ఆటోను స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా గాలి వేగం పెరిగింది. ఇంకా అతను ఆ పొలిమేర చూశాడు. దిబ్బలపాలెం వెల్కమ్ టు హేల్ అని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అయినా పెద్దగా పట్టించుకోకుండా ఊరి పేరును నరకంలో మార్చారు. అయినా నాకు ఫోన్ చేసిన వ్యక్తి ఎక్కడ అని అంటూ ఫోన్ తీసి చూస్తాడు. కొద్దిగా టవర్ ఉంది. లోపలికి వెళ్తే అది కూడా పోయేలా అనిపిస్తుంది. గాలి వేగం పెరిగి చిన్నగా వర్షం పడడం మొదలుపెట్టింది. కుక్కలు నక్కలు అరవడం మొదలుపెట్టాయి. వెంటనే ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు. హలో రఘు, ఎక్కడున్నావ్? నేను ఇక్కడికి వచ్చేసా అని అంటూ ఉంటే, సార్ ఇప్పుడు వచ్చారా? మీకేమన్నా తెలివి ఉందా? అసలు రాత్రి పూట అక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎక్కడి నుంచి ఉండారో అక్కడ నుంచి కనీసం దూరం వెళ్ళిపోండి. ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉండకండి అని అంటున్నాడు. వెంటనే వర్షం పెరగడంతో రఘు చెప్తున్న మాటలు వినిపించడం లేదు. స్పీడ్గా లోపలికి వెళ్లి అడుగు పెట్టాడు. ఉన్న నెట్వర్క్ కూడా పోయింది. దిబ్బలపాలెం అక్కడ ఎవరు ఉన్నట్టు కనిపించడం లేదు. ఒక చిన్న పిల్లవాడు: ఎవరు సార్ మీరు? హలో హలో అంటున్నాడు. ఏంటి బాబు, ఇంత చీకట్లో ఒక్కడిగా ఉన్నావా? ఇప్పుడే ఒక పని చేస్తా అంటూ తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ లైట్ ఆన్ చేస్తాడు. ఎవరు లేరు అని అంటూ ఇటు చూస్తూ ఉండగా విచిత్రమైన శబ్దాలు. ఒక పిల్లవాడు ఏడుపు నవ్వు, ఒక ఫ్యామిలీ నవ్వుతున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా శబ్దాలు అనిపిస్తున్నాయి. విశ్వ ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. పట్టుకున్నారు. విశ్వ భయపడి అటు ఇటు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. భయపడి ఇంట్లోకి వెళ్తాడు. ఇక్కడ చూడనా, బూజు, రక్తం మరకలు, అస్థిపంజరాలు. ఎవరు కనిపించడం లేదు. నవ్వులు ఎక్కువయ్యాయి. విశ్వకు చెమటలు పట్టాయి. గుండె వేగం పెరగడంతో అతనికి ఇంకా ఎక్కువ బయటికి వెళ్ళడానికి చూడగా విశ్వ కాలని ఎవరు పట్టుకున్నారు. అతను గట్టిగా అరుస్తున్నాడు. వచ్చావా సచ్చావు? దిబ్బలపాలెం కాదురా, ఇది దయ్యాల పొలం అంటూ ఒక శబ్దం వినిపిస్తూ ఉండగా ఆ విశ్వ కిందపడి స్పృహ తప్పి పడిపోతాడు. అతని శరీరం నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది. ఆ రక్తంతో దిబ్బలపాలెం అని టైటిల్ పడుతుంది. అప్పుడే చూపిస్తారు ఆ పిల్లవాడు ఆ ఊరు అంతా మాయ అని. ఆ ఆటో డ్రైవర్ కళ్ళు పెద్దగా అవుతూ ఎర్రటి కళ్ళతో ఒక్కసారిగా నాలుక బయటపెట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. తన పక్కన ఆ చిన్న పిల్లవాడు కూడా ఉంటాడు. అందరూ దయ్యాలే. ఇలా స్టోరీ కట్ అవుతుంది.